Today we are going to discuss about hybridization. That is how to find out hybridization of the chemical compounds by using simple trick. The trick is hybridization equal to number of sigma bonds plus number of lone pairs. By using these method, we can find out different chemical compounds hybridization in a simple way. Okay, అది ఎలాగంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి జనరల్గా హైబ్రిడేషన్ కానీ జామెట్రీ కానీ ఓకే స్ట్రక్చర్ కానీ డిఫైన్ చేయాలి అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ అండ్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ఐడియా ఉంటే టోటల్ కెమికల్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ కానీ హైబ్రిడేషన్ కానీ ఓకే నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఓకే టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చెప్పొచ్చు. అయితే ఆ మెథడ్ ద్వారా అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ఈ థియరీస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో యాక్యురేట్గా ఎటువంటి మిస్టేక్ లేకుండా మనం హైబ్రిడేషన్ కానీ లోన్ పేర్స్ కానీ సిగ్మా బాండ్స్ కానీ ఓకే టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా తక్కువ టైంలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ట్రిక్ అనేది ఈ మెథడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ మెథడ్ అనేది ఎలాంటి పార్టికల్స్కి ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్కి అప్లై చేయొచ్చు. ఏదర్ హైడ్రైడ్స్ ఆర్ ఆక్సైడ్స్ హైడ్రాక్సైడ్స్ అయాన్స్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్కి మనం ఈజీగా అప్లై చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి హైడ్రైడ్స్ తీసుకుందాం. హైడ్రైడ్స్ దట్ ఈస్ హైడ్రైడ్స్ ఆర్ CH4 NH3 అండ్ H2O అండ్ PH3 ఇలా డిఫరెంట్ హైడ్రైడ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఈ హైడ్రైడ్స్ యొక్క హైబ్రిడేషన్ అనేది ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ మెథడ్ ద్వారా. ఇక్కడ మెయిన్గా ఈ మెథడ్ అనేది అప్లై చేయాలంటే మనకి కంపల్సరీగా తెలియాల్సింది ఏంటంటే బేసిక్ ఐడియా ఏంటంటే మనకి ఏదైతే కెమికల్ కాంపౌండ్ యొక్క హైబ్రిడేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ కెమికల్ కాంపౌండ్ లో ఉండేటువంటి సెంట్రల్ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నంబర్ ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలియాలి. దట్ ఈస్ ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఏదైతే సెంట్రల్ యాటమ్ యొక్క హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఓకే ఆ ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రూప్ నంబర్ అనేది కంపల్సరీగా తెలియాలి. అది ఎలాగంటే సపోజ్ CH4 మాలిక్యూల్. ఇన్ CH4 మాలిక్యూల్ కార్బన్ ఈజ్ సెంట్రల్ యాటమ్. That carbon 14th group element or 4th group element in periodic table. 14th or 4th group element having number of valency electrons equal to 4. Okay, number of valency electrons equal to 4. 4th group elements లో మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే కార్బన్ సిలికాన్ జెర్మేనియం టిన్ లెడ్ ఇలా 4th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఆ ఎలిమెంట్ యొక్క వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ కార్బన్ హ్యావింగ్ 4 valence electrons. That 4 valence electrons represented by 4 dots. Next ఇక్కడ మనకి బాండెడ్ ఆటమ్స్ అని హైడ్రోజన్ హ్యావింగ్ ఓన్లీ 1s1 valency electronic configuration. That having only single unpair of electron. Okay, that single unpair of electron can participate only single bond formation. ఇక్కడ CH4 మాలిక్యూల్ లో టోటల్ గా 4 హైడ్రోజన్స్ అని ఈచ్ హైడ్రోజన్ హ్యావింగ్ ఓన్లీ 1 electron in its valency shell. That 1 electron can participate only single bond formation, that is sigma bond formation. Okay, that's why here one hydrogen, that hydrogen having only 1 valence electron, these unpair of electron participate in bond formation. That is, in between the carbon and hydrogen, 1 sigma bond present, and remaining 3 hydrogens, total 4 hydrogens, 1 hydrogen bonding with 1 electron of carbon atom, another hydrogen having also 1 unpair of electron. That electron is also involved in bond formation with carbon atom. Another hydrogen having also same 1 electron, that electron is also involved in sigma bond formation with carbon atom. Okay, remaining 1 hydrogen that having also 1 unpair of electron, that is also involved in bond formation in between the carbon and hydrogen. Total 4 hydrogens in CH4 molecule,
that 4 hydrogens are involved in 4 sigma bonds with carbon atom. Okay, in CH4 4 sigma bonds, that is 1 sigma, 2 sigma, 3 sigma, 4 sigma. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓన్లీ సిగ్మా బాండ్ ఉంటే అంటే సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్, దట్ ఈస్ డబుల్ బాండ్ ఉంటే 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్. ట్రిపుల్ బాండ్ మీన్స్ 1 సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్. ఓకే, హియర్ sigma bond, 1 bond, 1 bond, 1 bond, another bond. That is total 4 sigma bonds. Then hybridization equal to number of sigma bonds plus number of lone pairs. Here it is, hybridization equal to total number of sigma bonds in CH4 molecule is 4, 1, 2, 3, 4 and lone pairs. There is no lone pairs in CH4 molecule, that equal to 0. Total equal to 4. That is hybridization equal to 4. 4 means S orbitals are only 1, P substance, that is orbitals are 3 and D 5. 1, 2, 3, 4, 5 and F 7. Okay, total 4 orbitals are involved in CH4 hybridization, that is 1, 2, 3, 4. Total hybridization of CH4 molecule is sp3 hybridization. Here it is sp3 hybridization. 1 s orbital, remaining 3 p orbitals. Total sp3 hybridization. 4 orbitals are involved in sp3 hybridization. That is, in sp3 hybridization, percentage of s and percentage of p. That is, in total 4 orbitals, 3 orbitals of p, 1 orbital of s orbital. That is, total 100 divided by 4 orbitals. That is, మనం observe చేసాం 25%. 25%. That is, s orbital percentage equal to 25%. 3 p orbitals percentage equal to 75%. Okay, and its hybridization equal to sp3 hybridization. In sp3 hybridization, according to Vesper theory, that is valency shell electron pair repulsion theory, structure of CH4 molecule is tetrahedral. If any molecule having 4 sigma bonds, its structure will be tetrahedral geometry. Here it is, tetrahedral geometry, and its bond angle will be 109 degrees 28 minutes. Okay, in CH4 molecule 4 sigma bonds, 0 lone pairs, and its bond angle will be 109 28 minutes, and its s percentage will be 25 and p percentage will be 75%, and its type of arrangement. Here carbon is central atom. Central atom is represented by A and 4 sigma bonds, that is sigma bonds represented by B. Here it is 4. There is no lone pairs. Okay, that is AB4 type of arrangement. AB4 type of arrangement. Okay, అంటే ఇక్కడ మనం జనరల్ గా ఈ ఫార్ములా తీసుకున్నప్పుడు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే ఆ ఎగ్జాంపుల్ నుంచి టోటల్ గా అన్ని పార్ట్స్ అంటే ఇక్కడ అన్ని యాంగిల్స్ లో మనం టోటల్ గా కంప్లీట్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. అంటే ఎలాగంటే సపోజ్ CH4 మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ CH4 మాలిక్యూల్ హైబ్రిడేషన్ sp3. Okay, total orbitals are involved in sp3 hybridization, that is 4, and its percentage will be 25-75, and type of arrangement equal to AB4, and its structure is tetrahedral geometry, and its bond angle will be 109 degrees 28 minutes. అంటే ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్ గా లోన్ పేర్స్, హైబ్రిడేషన్, బాండ్ యాంగిల్ ఎలాగే అడగాలని రూల్ లేదు. అంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నామో ఆ ఎగ్జాంపుల్ అనేది కంప్లీట్ గా టోటల్ ఐడియా ఉంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా సరే దానికి ఆన్సర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ NH3 molecule. Here it is, central atom is nitrogen and its group number equal to 15th group element or 5th group element in periodic table. That is that 5 electrons represented by 5 dots. Okay, 5th group element or 15th group element. Group number equal to valence electrons. That is nitrogen group number 5th, its valence electrons equal to 5. That's why 5 dots are represented here. In NH3 molecule, 3 hydrogens are bonded with nitrogen atom. Central atom, nitrogen atom. Okay, here it is, hydrogen means 1s1 electronic configuration and it having only one pair of electron,
that unpair of electron is involved in sigma bond formation with nitrogen atom in NH3 molecule. In NH3 molecule, that is hydrogen single unpair of electron, that unpair of electron bonding with unpair of electron of nitrogen, and similarly another hydrogen having also unpair of electron, that electron is also involved in sigma bond formation with nitrogen atom. Here NH3 molecule having 3 hydrogens. Here it is 2 hydrogens already bonded with nitrogen atom, remaining 1 hydrogen. Okay, that hydrogen having also 1 unpair of electron, that unpair of electron bonded with 1 unpair of electron of nitrogen. Okay, total 3 hydrogens in NH3 molecule bonded with 3 sigma bonds, that is 3 single bonds with nitrogen atom. Remaining non-bonding electrons are there. These non-bonding electrons are called lone pair of electrons. Okay, that is here it is lone pair. Pair means 2 electrons. That is in NH3 molecule nitrogen having only 1 pair. That is here it is 1 pair, 1 pair. Here it is 3 sigma bonds. Okay, then to apply to hybridization rule. Hybridization means hybridization equal to number of sigma bonds. Number of sigma bonds equal to 3. Number of lone pairs equal to 1. Total equal to 4. Total 4 orbitals means sp3 hybridization. S percentage 25% and p percentage is 75%. Okay, here it is 3 sigma bonds and 1 lone pair. 3 sigma bonds, 1 lone pair. Generally 4 orbitals are involved, then its geometry will be tetrahedral geometry like CH4 molecule. But here 1 bond replacing with 1 lone pair. Okay, difference in between the CH4 and NH3 molecule to observe, here it is 4 plus 0 and here it is 3 plus 1. 3 plus 1 means 3 sigma bonds and 1 lone pair. Here it is 4 sigma bonds and 0 lone pairs. That is the difference in between the NH3 and CH4. Okay, here it is 1 bond is replacing with 1 lone pair. That is here it is CH4 molecule, 3 bonds are as usually in NH3 molecule. This bond is replaced with lone pair. That is central atom nitrogen and its sigma bonds, 3 sigma bonds with hydrogens and 1 lone pair. Its bond angle will be 107 degrees and its geometry is pyramidal. Okay, clear? Total 3 sigma bonds and 1 lone pair. Okay, that is the difference in between the CH4 and NH3 molecule. If you take another example here it is H2O. In H2O, oxygen is central atom. Its group number equal to 6th group element or 16th group element in a periodic table. 6th group element means that having 6 valence electrons. Okay, 6 group elements లో ఏ ఎలిమెంట్ ఉన్నా సరే ఆ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనకి 6 valence electrons. Oxygen, sulfur, selenium, tellurium, polonium. Okay, that is oxygen. 6th group element means 6 valence electrons. Okay, here it is 6 valence electrons. That is hydrogen. Hydrogen means 1s1 electronic configuration and it is having only 1 unpair of electron. That unpair of electron sigma bond formed in between the unpair of electron of oxygen atom. Another hydrogen having also 1 unpair of electron, bond formed in between the hydrogen and oxygen. Okay, total here 2 hydrogens are there. The 2 hydrogens are bonding with 2 sigma bonds with oxygen atom. Remaining are lone pairs. Here it is 2 lone pairs are present. 2 lone pairs and 2 sigma bonds are present. Here it is hybridization equal to number of sigma bonds equal to 2, number of lone pairs equal to total 4. Okay, sigma bonds lone pairs. Here it is lone pairs, sigma bonds. Okay, total 4. 4 means sp3 hybridization. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 sigma bonds 2 lone pairs and another lone pair is replacing with another sigma bond of CH4 molecule. Okay, that is oxygen atom. Here it is 2 hydrogens and remaining 2 lone pairs. Its geometry like this, V shape. V shape or angular geometry. V shape or angular geometry. Bond angle is 104 degrees.
Okay, that is the hydrates hybridization. Different examples. Okay, if you take oxides, oxides means that is CO2, SO2, SO3. These all are oxides of chemical compounds. Okay, another example, CO2. Okay, carbon. In CO2, carbon is central atom and carbon having 4 unpair of electrons. That 4 unpair of electrons represented by 4 dots. Here it is oxygen is bonded atom. Oxygen group number equal to 6th group element or 16th group element, and its valency electronic configuration is NH2 NP4. Here it is NH2 NP4 means that is 2 lone pairs and 2 unpairs. That is lone pair. Here it is pair of electrons and here it is unpair of electrons. Only unpair of electrons participate in bond formation. Lone pair of electrons are non-bonding electrons. Non-bonding electrons means these electrons are already pair of electrons. That is, that electrons are stabilized. Here it is, these 2 electrons are unpair of electrons. Only unpair of electrons can participate only bond formation. Here it is 2 unpair of electrons. The 2 unpair of electrons can participate 2 bonds. That is oxygen. Okay. Here it is 2 oxygen atoms are present in CO2 molecule. 1 oxygen atom, 2 unpair of electrons, 1 bond, another bond, another oxygen having also 2 unpair of electrons, that is 2 bonds. Okay. Remaining, each oxygen having 2 lone pairs are present. That is 1 lone pair, another lone pair, yet oxygen atom, but not carbon. Okay. Oxygen. 1 lone pair, another lone pair, 1 lone pair, another lone pair. Okay. Here it is double bond. Double bond means 1 sigma and 1 pi bond, 1 sigma and 1 pi bond. Okay. Hybridization. Hybridization equal to number of sigma bonds. 1 sigma, another sigma. Total 2 sigma. 5 bonds are not counted in hybridization. This trick. Okay. Only sigma bonds are counting. Sigma bonds are 1 and 2. 2 sigma bonds. Lone pairs equal to 0. Here it is carbon is central atom. Carbon having no lone pairs in CO2 molecule. Oxygen having also 2 lone pairs, another 2 lone pairs. Okay. ఇక్కడ మనం హైబ్రిడేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసేది సెంట్రల్ ఆటమ్ ది, బాండెడ్ ఆటమ్ కాదు. కాబట్టి ఇక్కడ లోన్ పేర్స్ అని బాండెడ్ ఆటమ్ యొక్క లోన్ పేర్స్ అని యాడ్ చేయకూడదు. మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి హైబ్రిడేషన్ అనేది సెంట్రల్ ఆటమ్ లోన్ పేర్. అంటే సెంట్రల్ ఆటమ్ అనేది కార్బన్ దగ్గర ఎటువంటి లోన్ పేర్స్ అని లేవు కాబట్టి 0. ఓకే. హైబ్రిడేషన్ ఈక్వల్ టు 2 total 2 orbital sp hybridization. Sp hybridization means 50% of s orbital and another 50% of p orbital. Okay. Its type of arrangement equal to AB2 type of arrangement. A is central atom and B is sigma bonds bonded atoms with oxygen atom. That is AB2 type of arrangement. Only 2 sigma bonds are present and its geometry, okay, based on Vesper theory, valence shell, electron pair, repulsion theory. Okay, its structure geometry is linear geometry. Okay, clear? Here it is. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్ CO2 మాలిక్యూల్ హ్యావింగ్ హౌ మెనీ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఒకవేళ క్వశ్చన్స్ కనుక ఇలా అడిగితే ఇన్ CO2 మాలిక్యూల్ హ్యావింగ్ హౌ మెనీ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇన్ CO2 మాలిక్యూల్ టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ CO2 మాలిక్యూల్, టోటల్ CO2 మాలిక్యూల్ లో ఉండేటువంటి టోటల్ లోన్ పేర్స్ అని మనం కౌంట్ చేయాలి. ఎప్పుడు అది ఇన్ CO2 మాలిక్యూల్ హ్యావింగ్ అన్నప్పుడు. అంటే మాలిక్యూల్ లో కార్బన్ అనే ఆటం ఉంది, ఆక్సిజన్ అనే 2 ఆటమ్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇన్ CO2 మాలిక్యూల్ హ్యావింగ్ దట్ ఈస్ టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈక్వల్ టు 4. ఓకే. అనదర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ CO2 మాలిక్యూల్. దట్ ఈస్ ఇన్ CO2 మాలిక్యూల్ carbon having how many number of lone pairs? That equal to 0. Carbon having lone pairs equal to 0. In CO2 molecule having lone pairs equal to 4. Clear? అలా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ బట్టి ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ SO2 మాలిక్యూల్. హియర్ ఇట్ ఈస్ SO2 మాలిక్యూల్. సల్ఫర్ is 6th group element. Oxygen is also 6th group element. Sulfur having 6 valence electrons. That 6 valence electrons represented by
6 dots. Okay, oxygen, that is 6 group element, NS2 NP 4 configuration, that is 2s2 2p4. Okay, 2s2 means 2 electrons in s subshell, 2p4 means 4 electrons in p subshell. Here it is pair of electrons. Okay, lone pairs, 2 unpair of electrons. The 2 unpair of electrons of oxygen atoms bonding with 2 electrons of sulfur atom. Okay, another action having also 2 unpair of electrons. The 2 unpair of electrons bonding with sulfur atom. Okay, here it is 1 lone pair at sulfur atom, and the remaining 2 lone pairs at each oxygen atom in SO2 molecule. That is hybridization of SO2 equal to number of sigma bonds. Here it is sigma bond, it is pi bond, it is sigma bond, and it is pi bond. Total sigma bond, sigma bond. Here it is pi bond and it is pi bond. Okay, total sigma bonds are 2. And lone pairs, ఇక్కడే మనం క్లియర్గా లోన్ పేర్స్ అనేవి టోటల్ మాలిక్యూల్లో ఉండేటువంటి లోన్ పేర్స్ అని కౌంట్ చేసి మనం లోన్ పేర్స్ అనే ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయాలా, లేదంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర ఉండేటువంటి లోన్ పేర్స్ అనేవి మనం ఇక్కడ కౌంట్ చేయాలి. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసే హైబ్రిడేషన్ అనేది ఓన్లీ సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడేషన్ అనమాట. కాబట్టి సెంట్రల్ ఆటమ్ దగ్గర ఉండేటువంటి లోన్ పేర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ఓకే, ఈ రూల్ ప్రకారం ఇక్కడ మనకి సల్ఫర్ దగ్గర లోన్ పేర్స్ అని ఓన్లీ 1 ఉంది కాబట్టి టోటల్ 3 మీన్స్ sp2 hybridation, and a type of arrangement. A is central atom, B is number of bond pairs, and E is lone pairs. AB to E type of arrangement. AB to E type of arrangement. Okay, clear? Total 2 plus 1. Generally 3 total sp2 hybridation means trigonal planar geometry. One bond is replaced with lone pair. 2 plus 1 lone pair. That is V shape or angular geometry. Okay, structure of SO2 is here like this, V shape or angular geometry. Clear? Next, similarly SO3. ఇలాగే మనం SO3 మాలిక్యూల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే SO3 మాలిక్యూల్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ యాస్టీజ్ గా SO2 మాలిక్యూల్ ఎలా అయితే చేసామో SO3 కూడా అలా చేస్తాం. ఈ లోన్ పేరు ప్లేస్ లో ఎవరు వస్తారు, ఇక్కడ అనదర్ ఆక్సిజన్ ఆటం అనేది యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3 అవుతాయి అప్పుడు. ఇప్పుడు అది SO3 మాలిక్యూల్ తీసుకుంటే అంటే హైబ్రిడేషన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 3, లోన్ పేర్స్ ఈక్వల్ 0, టోటల్ 3. దట్ ఈస్ SO3 geometry will be trigonal planar geometry and AB3 type of arrangement. Okay, clear? These are the oxides of chemical compounds. Okay, next hydroxides. Hydroxides means H2SO4, H2CO3, and H3PO4, H3PO3, H3PO2. These are the oxyhydrides, hydroxides. Okay, one example H2CO3 and H2SO4 and H3PO4. Okay, these all are hydroxides. Suppose first example H2CO3. In H2CO3, carbon is central atom and its group number will be 4. That is 4 electrons represented by 4 dots. Total 3 oxygen atoms and 2 hydrogen atoms. Okay, clear? In H2CO3, upon dissociation, 2 H plus ions and CO3 minus 2. Okay, ఇక్కడ మనకి H2CO3 డిసోసియేట్ అయినప్పుడు 2 H ప్లస్ అయాన్స్ అండ్ CO3 మైనస్ 2 అయాన్స్ అని ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి హైడ్రోజన్స్ అనేవి ఆక్సిజన్ ఆటమ్స్ తో బాండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి హైడ్రోజన్స్ అనేవి H ప్లస్ అయాన్స్ గా రిలీజ్ అవుతాయి. సింపుల్ లాజిక్. మనకి ఎనీ కెమికల్ కాంపౌండ్స్ లో హైడ్రోజన్ అనేది H ప్లస్ గా రిలీజ్ అవుతుంటే దట్ రిలీజింగ్ H ప్లస్ అయాన్ బాండింగ్ విత్ హై ఎలక్ట్రోనెగేటివ్ atom. That high electronegative atoms are chlorine, oxygen, nitrogen, chlorine. అంటే ఓన్లీ హైడ్రోజన్ అనేది H ప్లస్ గా రిలీజ్ అవ్వాలంటే దట్ రిలీజింగ్ హైడ్రోజన్ బాండింగ్ విత్ క్లోరిన్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ ఆర్ క్లోరిన్. ఈ ఆటమ్స్ తో బాండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే H అనేది H ప్లస్ గా రిలీజ్ అవుతుంది. రిమైనింగ్ కండిషన్ లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే రిమైనింగ్ ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అని ఆల్మోస్ట్
హైడ్రోజన్ లేదా లెస్ దాన్ హైడ్రోజన్. ఓకే క్లియర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2H ప్లస్ అయాన్స్ అని రిలీజ్ అయినాయి. దట్ రిలీజింగ్ 2H ప్లస్ అయాన్స్ బాండింగ్ విత్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ CO3 మాలిక్యూల్ అంటే H2CO3 మాలిక్యూల్. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా చేయాలంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ అని 2 హైడ్రోజన్స్ బాండింగ్ లో ఉన్నాయి. అంటే దట్ ఈస్ సపోజ్ ఆక్సిజన్ హైడ్రోజన్ అంటే 2 OH గ్రూప్స్ అనేవి ఉన్నాయి H2CO3 మాలిక్యూల్. అంటే ఈ ఆక్సిజన్ ఆటమ్ కి ఇక్కడ బాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 1 బాండ్ ఉండాలి. దట్ బాండింగ్ విత్ కార్బన్ ఆటమ్. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ ఆక్సిజన్ బాండింగ్ విత్ హైడ్రోజన్ అండ్ రిమైనింగ్ బాండ్ విత్ కార్బన్ ఆటమ్. ఓకే ఆక్సిజన్ కి ఎప్పుడు కూడా 2 బాండ్స్ ఉంటాయి. వ్యాలెన్స్ ఈక్వల్ టు అంటే వ్యాలెన్స్ అనేది 6 ఎలక్ట్రాన్స్ ఉన్నా సరే మాక్సిమం బాండింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు 6. దానికన్నా మాక్సిమం అనేది 3 అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఎప్పుడంటే H3O ప్లస్ ఇలాంటి అయాన్ ఫామ్ చేసే కండిషన్ లో మాత్రమే ఆక్సిజన్ ఆటమ్ కి మాక్సిమం వ్యాలెన్స్ 3 అనేది ఎగ్జిబిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ నార్మల్ కండిషన్ ఎప్పుడైనా సరే ఆక్సిజన్ ఆటమ్ 2 బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఒక OH బాండ్ ఉంటుంది, అనదర్ OH బాండ్ ఉంటుంది. ఇక్కడ మనకి రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ అని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది ఫ్రమ్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. దట్ ఆక్సిజన్ ఆటమ్ హ్యావింగ్ 2 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. The 2 unpair of electrons bonding with unpair of electrons of carbon atom. Okay, here it is double bond. Double bond means 1 sigma bond and 1 pi bond. Okay, here it is sigma bond, here it is sigma bond. Hybridization equal to number of sigma bonds are 3, 1, 2, 3. Here it is pi bond. Here it is also sigma bond, but that sigma bonds in between the oxygen and hydrogen, but not central atom. మనం ఇక్కడ హైబ్రిడేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసేది సెంట్రల్ ఆటమ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే బాండెడ్ ఆటమ్స్ యొక్క హైబ్రిడేషన్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే సెంట్రల్ ఆటమ్ కు ఉండేటువంటి సిగ్మా బాండ్స్, సెంట్రల్ ఆటమ్ కు ఉండేటువంటి లోన్ పేర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. అదర్ దాన్ సెంట్రల్ ఆటమ్ ఓకే అవి మనం కౌంట్ చేయకూడదు. దట్ ఈస్ హైబ్రిడేషన్ ఈక్వల్ టు 3 సిగ్మా బాండ్స్, లోన్ పేర్స్ ఈక్వల్ 0, టోటల్ 3 sp2 హైబ్రిడేషన్. జామెట్రీ ఈక్వల్ టు ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ. Okay, trigonal planar geometry. Okay, that is the structure of H2CO3 molecule. Another example, H2SO4. H2SO4. Here it is sulfur is central atom. That sulfur bonding with 2 hydrogens and 4 oxygen atoms. Sulfur 6th group element 3, 4, 5, 6. That 6 valence electrons is represented by 6 dots. And here it is 2 hydrogens 4 oxygen atoms. It is strong acid. Okay, it releases 2H plus ions and SO4 minus 2 ions. Here it is also in this molecule to produce 2H plus ions. That releasing 2H plus ions are bonding with oxygen atom but not sulfur. Okay, already మనం డిస్కస్ చేసాం. హైడ్రోజన్ అనేది H plus గా రిలీజ్ అవుతుంటే that releasing H hydrogen bonding with high electronegative atoms only but not low electronegative atoms. Sulfur is low electronegative atom, oxygen is high electronegative atom, then hydrogen. Okay, here it is H2SO4 molecule having 2 OH bonds are present. That is 2 OH bonds are present and in H2SO4 2 hydrogens are bonded with oxygen atoms and the remaining 2 oxygen atoms are bonding with sulfur atom and total 4 oxygen atoms are present in H2SO4. Remaining 2 oxygen atoms, oxygen atom. Each oxygen atom having 2 unpair of electrons, 2 unpair of electrons and 2 lone pairs. Okay, clear? That is these 2 unpair of electron involved in bond formation. Here it is double bond. Double bond means sigma bond. Here it is the pi bond, sigma bond, pi bond. In H2SO4 total sigma bonds, sigma, that is 4 sigma. There is no lone pairs in H2SO4, that is sulfur had. Total equal 4, sp3 hybridization, tetrahedral geometry, like CH4 molecule. In H2SO4, total number of lone pairs. Okay, in H2SO4, total number of lone pairs. Total number of lone pairs is equal to
Here it is 2 lone pairs, another 2 lone pairs, another 2 lone pairs. ఇక్కడ మనం రిప్రజెంటేషన్ చేసినా చేయకపోయినా సరే ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ దగ్గర 2 lone pairs ఉంటాయి. దట్ ఈస్ 4 oxygen atoms. Each oxygen atom is having 2 lone pairs. 4 into 2, that is 8 lone pairs in total molecule. In H2SO4, sulfur having how many number of lone pairs? In H2SO4, sulfur having lone pairs equal to 0. But total number of molecule having lone pairs equal to 8. Okay? ఇలా మనం డిఫరెంట్ వేస్లో ఆక్సైడ్స్ యొక్క హైబ్రిడేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైబ్రిడేషన్ కానీ స్ట్రక్చర్ కానీ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, లోన్ పేర్స్, టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, ఇలా మనం సింపుల్ వేలో అంటే ఈ ట్రిక్ ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వరకు ఫైండ్ అవుట్ చేసిన హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్, అలాగే అయాన్స్. అయాన్స్ మీన్స్ సపోజ్ ఇక్కడ మనం అయాన్స్ అనేవి డిఫరెంట్ అయాన్స్ అని తీసుకోవచ్చు. దట్ ఈస్ I3 minus. I3 minus is one type of ion. Here it is. Total 3 iodines are present in I3 minus. Central atom is iodine. One iodine is central atom. And its group number will be 7th group element or 17th group element. That having 7 valence electrons. 7 valence electrons is represented by 7 dots. Okay. Here it is 7. And remaining 2 iodines. Iodine means that is NH2 NP5 valence electronic configuration. NP5 means 5 electrons in p subshell. Total iodine valence electronic configuration having only 1 unpair of electron. That unpair of electron bonding with 1 electron of another iodine. Okay, another iodine having also same 1 unpair of electron. That electron bonding with central atom of iodine. Here it is lone pair. Here it is lone pair. Here it is minus. Minus means that is accepting of electron. Another electron is gaining. Total number of lone pairs equal to 1, 2, 3. Okay, 3 lone pairs. Sigma bonds equal to 2 sigma bonds. 2 sigma bonds. Hybridation equal to number of sigma bonds equal to 2. Lone pairs equal to 3. Total 5. That is sp3 dehybridation. sp3 dehybridation. Generally, total 5 sp3 dehybridation means trigonal bipyramidal geometry. Trigonal bipyramidal geometry means okay like this, but here it is only 2 iodines are bonding with central iodine. Remaining are lone pairs. Here it is 1 lone pair. Here it is another lone pair and another lone pair. That is linear geometry. Okay, that is the I3 minus structure. Okay, ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ in I3 minus. Total number of lone pairs in I3 minus. That is I3 minus. 1 lone pair, 2 lone pairs, 3 lone pairs. In 7th group, elements having 3 lone pairs are present in each atom. That is, here it is 1 lone pair, 2 lone pair, 3 lone pair. Another iodine having also 3 lone pairs. 3 plus 3, 6 plus 3. Total 9 lone pairs are present in I3 minus ion. Okay, clear? ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నిటి కూడా అయాన్స్ అవ్వచ్చు, లేదంటే ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్, ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కి మనం చెప్పొచ్చు. అలాగే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, సపోజ్ ClF3, దట్ ఈస్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. క్లోరిన్ is 7th group element. 7th group element means 7 valence electrons. That 7 valence electrons is represented by 7 dots. Fluorine group is also 7th group element, and its configuration is also NH2 NP5, and NH2 NP5 means 1 unpair of electron. That unpair of electron bonding with central atom of chlorine. Okay, here it is total 3 fluorines are present. Okay, lone pairs, 1 lone pair, 2 lone pairs, sigma bonds 3 sigma bonds, 2 lone pairs, total 5. That is sp3 dehybridation. sp3 dehybridation. Okay. Similarly, zero group compounds. Generally, zero group elements are not involved in chemical compounds formation, but xenon forms different compounds with fluorine and oxygen. XeF2, xeF2, xenon difluoride. That is xenon group number equal to
18th group element or 8th group element. That is 18th group or 8th group element having 8 valence electrons. That 8 valence electrons is represented by 8 dots. 8 dots. Okay, that is 8 valence electron of xenon and fluorine. Fluorine means its configuration will be ns2np5. ns2np5 means only 1 ampere of electron present in fluorine valency electronic configuration. Pair, lone pair, lone pair, lone pair, and here it is unpair of electron. Unpair of electron. That unpair of electron participate in bond formation with xenon. Here it is bond. Another fluorine is there, that is that having also 1 ampere of electron. That ampere of electron bonding with sigma bonding with xenon. Remaining are lone pairs 1, 2, 3. These are the lone pairs of xenon. That is hybridization equal to number of sigma bonds 1, 2. Lone pairs equal to 1, 2, 3. Total equal to 5. 5 means sp3 dehybridization. Okay, sp3 dehybridization. Another compound of xenon like XeO2, xenon dioxide. Okay, xenon dioxide. Here it is xenon dioxide, XeO2. Xenon means 8th group element, 8 valence electrons, 1, 2, 3, 4, 5, 6, 7, 8. And oxygen is 6th group element or 16th group element. Oxygen configuration is NH2NP4 configuration, 2 electrons in S subshell and 4 electrons in P subshell. Okay, clear? Here it is non-bonding electrons, that is pair of electrons means lone pairs, another lone pair, 2 unpair of electrons. These 2 unpair of electrons can participate in bond formation with xenon. Here it is oxygen atom, 2 unpair of electrons, 2 unpair of electrons. Remaining are pair of electrons. Remaining are pair of electrons. Okay, clear? These unpair of electrons involved in bond formation with xenon. Okay, another oxygen having also 2 unpair of electrons and 2 pairs, that is bond formation with xenon. Remaining electrons are lone pairs. Here it is sigma bond, here it is pi bond, it is sigma bond, it is pi bond. Total sigma bonds equal to 2 and lone pairs equal to total 4, that is sp3 hybridization. sp3 hybridization 2 plus 2, that is like H2O molecule, V shape or angular geometry of XeO2 molecule. Okay, clear? ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నిటి కూడా హైబ్రిడేషన్, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్, ఓకే, లోన్ పేర్స్, ఇలా మనం ప్రతి మాలిక్యూల్ కూడా అంటే కెమికల్ కాంపౌండ్స్ అన్నిటి కూడా హైబ్రిడేషన్ అనేది డిరైవ్ చేయొచ్చు మనం ఈ సింపుల్ ట్రిక్ అనేది ఉపయోగించి. దట్ ఈస్ హైబ్రిడేషన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్.